టోటల్‌గా 10 కంటెస్టెంట్స్ ఉంటారు సింగర్స్. ఇక ఫస్ట్‌గా భువన వచ్చి పాడుతుంది అని చెప్పి అక్కడున్న యాంకర్ అనౌన్స్ చేస్తుంది. ఇక భువన ఆల్ ది బెస్ట్ చెప్తారనమాట. ఇటు అక్షిత వాళ్ళు భువన స్టేజ్ ఎక్కుతుంది. ఇక అక్కడే పల్లవి కూర్చొనుంటుంది కదా! ఇక భువన పాట అందుకుంటుంది. పాట పాడుతుంది. బాగానే పాడుతుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ దేవి అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అలా దేవి అని చెప్పి అనౌన్స్ చేయగానే పల్లవి లేచి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక భువన కోపంగా చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ అంటే చరణ్ బైకెక్కి వచ్చి చరణ్‌కి హగ్ మరీ ఇచ్చింది కదా! ఇక ఆ రకంగా కోపంగా చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అన్నట్టుగా. ఆ తర్వాత ఇక పల్లవి స్టేజ్ మీదకెక్కి పాట పాడబోతున్న టైంకి అప్పుడే చరణ్‌కి ఫోన్ కాల్ రావడంతోని హలో, హలో, హలో అని చెప్పి వినిపించక అంతే ఆడిటోరియంలో ఫుల్ సౌండ్స్ ఉంటాయి కదా! ఇక మాట్లాడదాం ఫోన్ అని చెప్పి పక్కకు వస్తాడనమాట చరణ్. ఇక ఆ విధంగా మరి పల్లవి పాడేది మిస్ అవుతాడనుకుంటా. అయితే చరణ్ బయటికొచ్చేస్తాడు. ఇక అదే టైంకి పల్లవి స్టేజ్ ఎక్కుతుంది. స్టేజ్ ఎక్కగానే ఇక సుమలత కొంచెం తేడాగా ఉంది. ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా ఇది పల్లవినా అన్నట్టుగా కొంచెం డౌట్‌ఫుల్‌గా చూస్తూ ఉంటుంది సుమలత. మరి అక్షితకైతే ఇంకా ఏం డౌట్ రాలేదు. ఇంకా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. పల్లవి సాంగ్ స్టార్ట్ చేయబోతూ ఉంటుంది. మరి పల్లవి సాంగ్ స్టార్ట్ చేశాక చరణ్ ఏమైనా వస్తాడా? రాడా? లేతే ఏంటనేది మనకి ఇక్కడి వరకే అండి ప్రోమోలో అయితే చూపిచ్చింది. మరి చూద్దాము ఎవరు విన్ అయ్యారు? ఏంటనేది మరి గుండమ్మ ఆశ నెరవేరిందా లేదా? పల్లవి గెలిచిందా లేదా? లేదంటే ఈలోపు ఏమన్నా అక్షిత వాళ్ళకి తెలిసి ఏమైనా కుట్ర చేశారా? ఏంటనేది తెలుసుకుందాం. సో, ఇంతే అండి ప్రోమోలో చూపిచ్చింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.